హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. దిస్ ఈజ్ సుష్మిత. ఈరోజు ఒక అద్భుతమైన ఆసక్తికరమైన మరియు ఎపిక్ సినిమా యాత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే జేఆర్ఆర్ టోల్కిన్ రాసిన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నవలల ఆధారంగా తీసిన సినిమా ట్రయాలజీ గురించి. ఈ సినిమాలు అంటే ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్, ది టూ టవర్స్ మరియు ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ సినిమా చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచాయి. ఈ ట్రయాలజీ ఒక కథ, నిర్మాణం, పాత్రలు మరియు దాని వెనక ఉన్న సృజనాత్మక ప్రక్రియ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో రెడీగా ఉన్నారా? ప్రారంభిద్దాం. ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనేది జేఆర్ఆర్ టోల్కిన్ రాసిన ఎపిక్ ఫ్యాంటసీ నవల్. ఇది 1954-1955 మధ్య 3 భాగాలుగా ప్రచురించబడింది. ఈ నవల్ మిడిల్ ఎర్త్ అనే ఒక ఊహాత్మక ప్రపంచంలో జరుగుతుంది. ఇక్కడ మానవులు, ఎల్విస్, హాబిట్స్, డార్ఫ్స్ మరియు ఓర్క్స్ వంటి విభిన్న జాతులు నివసిస్తాయి. ఈ కథ ఒక శక్తివంతమైన మాయ ఉంగరం వన్ రింగ్ చుట్టూ తిరుగుతుంది. దీనిని డార్క్ లార్డ్ సౌరన్ సృష్టించాడు. ఈ ఉంగరం మిడిల్ ఎర్త్ ను నాశనం చేయగల శక్తిని కలిగి ఉంది మరియు దీన్ని నాశనం చేయడమే కథ యొక్క ప్రధాన లక్ష్యం. 2001 నుండి 2003 వరకు ఈ నవలను దర్శకుడు పీటర్ జాక్సన్ 3 సినిమాలుగా తెరకెక్కించాడు. ఈ సినిమాలు న్యూజిలాండ్లో చిత్రీకరించబడ్డాయి మరియు వీటి విజువల్ ఎఫెక్ట్స్, స్టోరీ టెల్లింగ్ మరియు నటనలు సినిమా ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించాయి. ఈ ట్రయాలజీ మొత్తం 17 ఆస్కర్ అవార్డులను గెలుచుకుంది మరియు ఇవి సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన చిత్రాలుగా నిలిచాయి. ద ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్ 2001. మొదటి సినిమా ద ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్ 2001 డిసెంబర్ 19న విడుదలైంది. ఈ సినిమా మిడిల్ ఎర్త్ ను మరియు దాని పాత్రలను పరిచయం చేస్తుంది. కథ హాబిట్ అయిన ఫ్రోడో బ్యాగిన్స్ తో ప్రారంభమవుతుంది. అతను తన మామ బిల్బో బ్యాగిన్స్ నుండి వన్ రింగ్ ను వారసత్వంగా పొందుతాడు. ఈ ఉంగరం డార్క్ లార్డ్ సౌరన్ కు చెందినది. దాన్ని నాశనం చేయకపోతే మిడిల్ ఎర్త్ లో చీకటి రాజ్యం నెలకొంటుందని విజార్డ్ గాండాల్ఫ్ ది గ్రే తెలుసుకుంటాడు. ఈ ఉంగరాన్ని నాశనం చేయడానికి ఫ్రోడో రివెండెల్ అనే ఎల్విష్ నగరంలో ఒక ఫెలోషిప్ ను ఏర్పాటు చేస్తాడు. ఈ ఫెలోషిప్ లో హబిట్స్, మానవులు, ఒక హల్ఫ్, ఒక డార్ఫ్ మరియు ఒక గాండాల్ఫ్ ఉంటారు. వీరంతా కలిసి మార్డర్లోని మౌంట్ డూమ్కు వెళ్లి ఉంగరాన్ని నాశనం చేయాలని నిర్ణయిస్తారు. ఈ యాత్రలో వారు అనేక ప్రమాదాలను, సౌరన్ యొక్క ఓర్స్, రింగ్ వ్రైట్స్ మరియు ఒక బల్రోగ్ అనే రాక్షసుణ్ణి ఎదుర్కొంటారు. ఈ సినిమా టోల్కిన్ యొక్క ప్రపంచాన్ని అద్భుతంగా తెరపైకి తెచ్చింది. హాబిట్లు నివసించే షైర్ యొక్క ఆకుపచ్చని గ్రామాలు, రైవెండెల్ యొక్క ఆధ్యాత్మిక సౌందర్యం మరియు మౌర్య గనుల భయానక వాతావరణం ప్రేక్షకులను ఆకర్షించాయి. ఈ సినిమా 4 ఆస్కర్ అవార్డులను గెలుచుకుంది. వీటిలో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ మరియు ఉత్తమ సినిమాటోగ్రఫీ ఉన్నాయి. రెండో సినిమా ది టూ టవర్స్ 2002 డిసెంబర్ 18న విడుదలైంది. ఈ సినిమాలో ఫెలోషిప్ విడిపోతుంది మరియు కథ 3 వేరువేరు శాఖలుగా విభజించబడుతుంది. ఫ్రోడో మరియు శామ్ వన్ రింగ్ ను మోర్డార్ కు తీసుకెళ్లడానికి ఒక ఒంటరి యాత్రను కొనసాగిస్తారు. ఈ సమయంలో వారు గొలుమ్ అనే వింత జీవిని కలుస్తారు. గొలుమ్ ఒకప్పుడు ఈ ఉంగరాన్ని కలిగి ఉన్న స్మైగల్. దాని శక్తి వల్ల అతను ఒక రాక్షస జీవిగా మారిపోయాడు. గొలుమ్ వారికి మోర్డార్ కు దారి చూపిస్తాడు, కానీ అతని మనసులో ఉంగరం తిరిగి సొంతం చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. మరోవైపు ఆరగోన్, లెగోలాస్ మరియు గిమ్లీ, మేరీ మరియు పిప్పిన్ ను రక్షించడానికి ఓర్క్స్ ను వెంబడిస్తారు. వారు రోహన్ రాజ్యంలో రాజు తేడోన్ను కలుస్తారు. అతను సౌరన్ యొక్క సలహాదారు, సరుమాన్ యొక్క మాయాజాలంలో చిక్కుకొని ఉంటాడు. గాండాల్ఫ్ బల్రాగ్ తో జరిగిన యుద్ధంలో మరణించినట్లు అనిపించిన గాండాల్ఫ్ ది వైట్ గా తిరిగి వస్తాడు మరియు థియోడెన్ ను రక్షిస్తాడు. ఈ సినిమా హెల్మ్స్ డీప్ యుద్ధంతో ముగుస్తుంది. ఇది సినిమా చరిత్రలో ఒక గొప్ప యుద్ధ సన్నివేశంగా పరిగణించబడుతుంది. మేరీ మరియు పిప్పిన్ ఎండ్స్ అనే చెట్ల జాతిని కలుస్తారు. వారు సారుమాన్ యొక్క ఇజెన్ గార్డ్ ను ధ్వంసం చేయడంలో సహాయపడతారు. ఈ సినిమా ఫెలోషిప్ యొక్క ధైర్యం, గోలుమ్ యొక్క ద్వంద్వ స్వభావం మరియు మిడిల్ ఎర్త్ యొక్క భవిష్యత్తును రూపొందించేలా యుద్ధాలను చూపిస్తుంది. ఈ సినిమా 2 ఆస్కర్ అవార్డులను గెలుచుకుంది. వీటిలో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఒకటి. ద రిటర్న్ ఆఫ్ ది కింగ్ 2003 మూడో సినిమా మరియు చివరి సినిమా. ద రిటర్న్ ఆఫ్ ది కింగ్ 2003 డిసెంబర్ 17న విడుదలైంది. ఈ సినిమా ట్రయాలజీ ఒక క్లైమాక్స్ గా పరిగణించబడుతుంది. ఫ్రోడో, శామ్ మరియు గోలుమ్ మోర్డార్ కు చేరుకుంటారు, కానీ ఉంగరం యొక్క శక్తి ఫ్రోడోను బలహీనపరుస్తుంది. గోలుమ్ యొక్క ద్రోహం కారణంగా వారు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు మరియు చివరకు మౌంట్ డూమ్ లో ఉంగరాన్ని నాశనం చేయడానికి ఒక ఉత్కంఠభరితమైన సన్నివేశం జరుగుతుంది. ఇదిలా ఉండగా ఆరాగోన్ తన నిజమైన వారసత్వాన్ని అంగీకరించి గోండర్ రాజుగా తన స్థానాన్ని తీసుకుంటాడు.
గాండాల్ఫ్, లెగోలాస్, గిమ్లీ మరియు రోహాన్ యొక్క యుద్ధాలతో కలిసి అతను సౌరన్ యొక్క ఓర్క్స్ సైన్యంతో యుద్ధం చేస్తాడు. ఈ సినిమాలో మినాస్ టిరిత్ యుద్ధం మరియు బ్లాక్ గేట్ యుద్ధం సినిమా చరిత్రలో అత్యంత గొప్ప యుద్ధ సన్నివేశాలుగా పరిగణించబడతాయి. ఈ యుద్ధాలలో ఎల్విస్, మానవులు మరియు డ్వార్ఫ్స్ కలిసి సౌరన్ను ఎదురిస్తారు. ఈ సినిమా భావోద్వేగ లోతును కలిగి ఉంది. ముఖ్యంగా ఫ్రోడో మరియు శామ్ యొక్క స్నేహం, ఆరగోన్ యొక్క రాజు వారసత్వం మరియు మిడిల్ ఎర్త్ యొక్క భవిష్యత్తు కోసం వారి త్యాగాలు. సినిమా ఒక భావోద్వేగ ముగింపుతో ఫ్రోడో షైర్ కు తిరిగి వచ్చి చివరకు గ్రే హెవెన్ కు వెళ్లడంతో ముగుస్తుంది. ఈ సినిమా 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ఇందులో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేస్ ఉన్నాయి. నిర్మాణం మరియు సృజనాత్మక ప్రక్రియ. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రయాలజీ నిర్మాణం ఒక అసాధారణ ప్రయత్నం. పీటర్ జాక్సన్ ఒక న్యూజిలాండ్ దర్శకుడు ఈ భారీ ప్రాజెక్టును నడిపించాడు. ఈ 3 సినిమాలను ఒకే సమయంలో న్యూజిలాండ్ లో చిత్రీకరించారు. ఇది ఒక అసాధారణ నిర్ణయం. న్యూజిలాండ్ యొక్క అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు మిడిల్ ఎర్త్ ను సజీవంగా తీసుకొచ్చాయి. షైర్ కోసం మటమట హిల్స్, రైవెండెల్ కోసం క్వీన్స్ టౌన్ మరియు మోర్డార్ కోసం టొంగారిరో నేషనల్ పార్క్ ఉపయోగించబడ్డాయి. విజువల్ ఎఫెక్ట్స్ లో వేటా డిజిటల్ అనే కంపెనీ ఒక కీలక పాత్ర పోషించింది. గోలం పాత్రను సృష్టించడానికి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనిని నటుడు యాండీ సెరిక్స్ అద్భుతంగా పోషించాడు. హెల్మ్స్ డీప్ మరియు మినాస్ టిరిత్ యుద్ధ సన్నివేశాల కోసం వేలాది డిజిటల్ ఓర్క్స్ ను సృష్టించడానికి మ్యాసివ్ అనే సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేశారు. ఈ సాఫ్ట్వేర్ ఓర్క్స్ కు వ్యక్తిగత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఇచ్చింది. దీనివల్ల యుద్ధ సన్నివేశాలు సహజంగా కనిపించాయి. సంగీతం కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన అంశం. హోవర్డ్ షోర్ రచించిన సంగీతం మిడిల్ ఎర్త్ యొక్క భావోద్వేగ లోతును పెంచింది. షైర్ థీమ్, రోహన్ థీమ్ మరియు ఫెలోషిప్ థీమ్ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. ద రిటర్న్ ఆఫ్ ది కింగ్ సినిమా కోసం రచించిన ఇంటూ ద వెస్ట్ అనే పాట ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రయాలజీలోని పాత్రలు చాలా లోతైనవి, గుర్తుండిపోయేలా ఉన్నాయి. ఫ్రోడో బ్యాగిన్స్ గా ఎలిజా వుడ్, ఆరాగోన్ గా విగో మోర్టెన్సన్, గాండాల్ఫ్ గా ఇయన్ మెక్కెలన్ మరియు లెగోలాస్ గా ఓర్లాండో బ్లూమ్ నటించారు. ఈ నటులు తమ పాత్రలను జీవించారు మరియు వారి నటనలు ప్రేక్షకులను మిడిల్ ఎర్త్ లో భాగంగా చేశాయి. యాండీ సెరిక్స్ ఒక గోలం పాత్ర ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. అతను మోషన్ క్యాప్చర్ నటన సినిమా రంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. శామ్ వైజ్ గామ్ కి సియన్ అస్టిన్ యొక్క నటన భావోద్వేగ సన్నివేశాల్లో ప్రేక్షకులను కన్నీళ్లలో ముంచెత్తుతుంది. ఆరాగన్ గా విగో మోర్టెన్సన్ ఒక ధైర్యవంతమైన యోధుడిగా మరియు రాజుగా తన పాత్రను అద్భుతంగా పోషించాడు. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రయాలజీ సినిమా రంగంలో మాత్రమే కాక సాహిత్యం, గేమింగ్ మరియు పాప్ కల్చర్లో కూడా గొప్ప ప్రభావం పొందింది. ఈ సినిమాలు ఫ్యాంటసీ జానర్ను పునర్నిర్వహించాయి మరియు గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి ఇతర ఎపిక్ ఫ్యాంటసీ సిరీస్లకు స్ఫూర్తిగా నిలిచాయి. ఈ సినిమాల ఆధారంగా వీడియో గేమ్స్, బోర్డ్ గేమ్స్ మరియు మార్చెండైజ్ ఉత్పత్తులు విడుదలయ్యాయి. ఈ సినిమాలు స్నేహం, త్యాగం, ధైర్యం, మంచి శక్తులు చెడుపై విజయం సాధించడం వంటి థీమ్స్ ను ప్రతిబింబిస్తాయి. ఫ్రోడో మరియు శామ్ యొక్క స్నేహం, ఆరాగోన్ యొక్క నాయకత్వం మరియు గాండాల్ఫ్ యొక్క జ్ఞానం ప్రేక్షకులకు ఒక భావోద్వేగ అనుభవాన్ని అందించాయి. ఈ సినిమాలు అన్ని వయసుల వారికి ఆకర్షణీయంగా ఉన్నాయి మరియు ఇవి సమయం గడిచినా కూడా తమ ప్రభావాన్ని కోల్పోలేదు. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రయాలజీని తీయడం అంత సులభం కాలేదు. పీటర్ జాక్సన్ ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. మొదట ఈ సినిమాలకు భారీ బడ్జెట్ అవసరం మరియు న్యూ లైన్ సినిమా కంపెనీ ఈ ప్రాజెక్ట్ కు నిధులు నిర్వహించడానికి ఒప్పుకుంది. 3 సినిమాలను ఒకేసారి చిత్రీకరించడం ఒక పెద్ద రిస్క్, కానీ ఈ నిర్ణయం చివరకు ఫలించింది. చిత్రీకరణ సమయంలో నటులు మరియు సిబ్బంది అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. న్యూజిలాండ్లోని కఠినమైన ప్రకృతి దృశ్యాలలో షూటింగ్ చేయడం, వాతావరణ సమస్యలు మరియు భారీ సెట్స్ నిర్మాణం సవాళ్లను కలిగించాయి. విగో మోర్టెన్సన్ ఒక యుద్ధ సన్నివేశంలో పగిలిన పంటిని ఎదుర్కొన్నాడు మరియు యాండీ సెరిక్స్ గోలం పాత్ర కోసం గంటల తరబడి మోషన్ క్యాప్చర్ సూట్ లో పనిచేశాడు. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రయాలజీ ఎక్కువగా ప్రశంసలు అందుకున్నప్పటికీ కొన్ని విమర్శలకు కూడా ఎదురైంది. కొందరు టోల్కిన్ అభిమానులు సినిమాలు నవల్లోని కొన్ని కీలక సన్నివేశాలను మార్చాయని లేదా విస్మరించాయని విమర్శించారు. ఉదాహరణకు టామ్ బొంబాడిల్ అనే పాత్రను మొదటి సినిమా నుండి తొలగించారు. ఇది కొంతమంది అభిమానులను నిరాశపరిచింది. అయినప్పటికీ పీటర్ జాక్సన్ ఈ మార్పులు సినిమా యొక్క కథనాన్ని సరళీకరించడానికి మరియు సినిమా సమయాన్ని నియంత్రించడానికి అవసరమని వాదించాడు. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రయాలజీ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలు ఫ్యాంటసీ జానర్ను పునర్నిర్వచనం చేశాయి మరియు భవిష్యత్తు సినిమా నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్లను సంపాదించాయి మరియు ఇవి ఇప్పటికీ కూడా
అభిమానుల మనసులలో జీవించి ఉన్నాయి. పీటర్ జాక్సన్ తర్వాత ది హాబిట్ ట్రయాలజీని కూడా తీశాడు. ఇది టోల్కిన్ యొక్క మరొక నవల్ ఆధారంగా రూపొందించబడింది. కానీ ది లార్డ్ ఆఫ్ రింగ్స్ యొక్క స్థాయిని చేరుకోలేదు. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రయాలజీ కేవలం సినిమాలు మాత్రమే కాదు, ఇవి ఒక భావోద్వేగ యాత్ర, ఒక సాహసం మరియు ఒక దివ్యమైన అనుభవం. ఈ సినిమాలు స్నేహం, త్యాగం, ధైర్యం మరియు మంచి శక్తులు చెడుపై విజయం సాధించడం వంటి థీమ్స్ ను చూపిస్తాయి. ఫ్రోడో మరియు శామ్ యొక్క స్నేహం, ఆరగాన్ యొక్క నాయకత్వం మరియు గాండాల్ఫ్ యొక్క జ్ఞానం మనల్ని ఒక విభిన్న ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. పీటర్ జాక్సన్ మరియు అతని బృందం ఈ సినిమాల ద్వారా టోల్కిన్ యొక్క ఊహాశక్తిని తెరపై సజీవంగా తీసుకొచ్చారు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇంకే సినిమాలు లేదా కథల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.